అందరికీ మరణాత. అనుదిన సన్నిధి సెలవు ధ్యానములను ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా దేవా, మీ ప్రేమను బట్టి మరి యొక్క దినమందు మీ సముఖములోనికి మేము చేరున్నట్లు వీలును వాళ్ళను అనుగ్రహించి, నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని రానిచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఏకీభవించిన మేమందరము మీ తలంపుతో నిండి ఉన్నట్లు మాకు అవసరమైన మన విధానాలను అనుగ్రహించండి. ప్రారంభం నుండి అంతం వరకు క్రమముగా మర్యాదగా జరిగించండి. మేము నేర్చుకోవలసిన వాటిని నేర్చుకున్నట్లు, దేవా, తలంచవలసిన వాటిని తలంచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని మీ స్వాధీనం అందించుకునండి. అంధకార క్రియలన్నింటినీ బంధించమని ఏకీభించిన మాకందరికీ ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమంలో జరిగించమని త్వరగా పెండ్లి కుమారుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక, ఆమేన్. దైవలక్షణ స్తుతి. దేవా, నీవు అనాథ వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగు చేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కన్నులకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. వాటి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానములకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొంచున్నవి. అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజనములలో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పనిచేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడై ఉన్నావు, స్వేచ్ఛపరుడై ఉన్నావు. నీకు ఎవరును సలహా ఇయ్యనక్కరలేదు. నీవు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు, ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించేవాడని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో, ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో
వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించుచు ఆయతపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలిలోకములో బంధకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేమిములను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవునామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ భూతమా, నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులనుగా మార్చినప్పటికీ భూతమనే పేరు మాకు రాదు, మనిషి అనే పేరు మాకుంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవు ఎన్ని సంవత్సరములు నోరు నెత్తి బాదుకొన్న దేవదూత అనే పేరు నీకు తిరిగి రానే రాదు. అయితే మేము ఎంత మనుషులమైనను పాపులమైనను దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభువు వ్రాయించినాడు. నీకు ఎప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా? రాదు. గనుక మేమే ఎక్కువ. ప్రభువా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పేటట్లు నీవు చేయించున్నావు గనుక నీకు స్తుతులు. దుష్టుడువైన ఓ సైతానా, మా ప్రభువు యోవేలు గ్రంథమందు అంచుదినములలో తన ఆత్మను యవనుల మీద వృద్ధుల మీదను కుమరిస్తానని చెప్పినారు. ఆ వాక్యాధారము చేసుకొని నీవు మా యొక్క యవనులలో ప్రవేశించి అల్లరి చేయుటకు నీకు సిగ్గులేదా? మారుమనస్సు అక్కరలేని నీవు ఇతరులను మారమని అన్నావు. అందులో అర్థమున్నదా? అయినను ప్రభువు మాకు మెలకువ దయచేసి నీ బారి నుండి రక్షించి తన ఆత్మాభిషేకము దయచేసినాడు. దీనిని బట్టి నీకు, నీ క్రియలకు లయము, మా ప్రభువునకు, ఆయన సంఘమునకు, ఆయన బిడ్డలకు, మాకు ఎల్లప్పుడూ జయమే. ఓ భూతమా, ఇదిగో మా బిడ్డలు బాగుపడతారని మాకు తెలుసును. ఎందుచేతనగా మా పరలోకపు తండ్రి అయిన దేవుడిచ్చిన జ్ఞానం బట్టి తెలుసును. మా బిడ్డలు బాగుపడుదురు అని విశ్వాసము మాకు కలదు. అటు విశ్వాసము నీకు లేదు. నీవు నాకంటే తక్కువ, నీవు నా కాళ్ళ క్రింద దానివే. ఓ సాతానా, నీవంటే మాకిష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడెల్లా వ్రాతలో పడిన శిక్షలు పైబడు నీకు. యూఫ్రటీసు వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియు కలుగు నీకు. వేరసన మాట తలనొప్పి హింస నీకు. అర్మగెద్దోని యుద్ధం హడలు నీకు. కడతలను గొయ్యే మొట్టికాయ నీకు. అగ్నిగుణమనంత నిరాశ నీకు. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు. కష్టకాలం వచ్చినప్పుడు అది కూడా మేలు కొరకేనని అనుకొనుటకు పూనుకున్నాను. యథాప్రకారమైన వాడుకలు చేయుటకును మేలు చేయుట మానుకునుటకును పూనుకొన్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగినుటకును పూనుకొన్నాను. లేచుటతోనే నిన్ను స్తుతించుటకును నీ గ్రంథంలోని సంగతులు నేర్చుకునుటకును నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును కీర్తనలు పాడుటకును ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుటకును
పూనుకున్నాను. దేవాలయములకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, బీదలకు ధర్మము చేయుట, జీవరాశుల ఎడల దయగా నుండుట, ప్రతి అవసరమైన పనుల సమయములలో వెంటనే ప్రార్థన చేయుట, భోజన సమయమందు, నీళ్లు త్రాగు సమయమునందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమందు ప్రార్థించుట, కుటుంబ ప్రార్థన చేసుకొనుట, రాత్రులందు మెలకువ వచ్చినప్పుడు ప్రార్థించుకొనుట, ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండా జరుపుకొనుటకు పూనుకొన్నాను. మరియు నా పోషణార్థమై నేను చేయవలసిన పనులలో, ఉద్యోగములో నమ్మకముగా ఉండుటకు పూనుకొన్నాను. దేవా, నీ చిత్తమే నా చిత్తము. నీ చిత్తమునకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు నా చిత్తమును కొట్టివేసుకుందునని సమర్పించుకుంటున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థనలు. ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యమును ఏ పని చేయుచునను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండిన రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో ఉంచుదువని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్. తొలి క్రైస్తవ కీర్తన నుండి 9వ కీర్తన పాడుకుందాం. దైవాత్మా రమ్ము నా తనున వ్రాలుము, దైవాత్మా రమ్ము నా తనున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. సొంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, సొంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను. నేనెంతగా నాలో చించిన విభుని నెరిగి చూడలేను, నేనెంతగా నాలో చించిన విభుని నెరిగి చూడలేను. సొంత శక్తితోను యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను. నేనెంత నడచిన ప్రభుని కలిసి కొని చెంత చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలిసి కొని చెంత చేరలేను. పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను. భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, భువినో
పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు. పాపములో మరలా నన్ను పడకుండగ చేసి, పాపములో మరలా నన్ను పడకుండగ చేసి, ఆని పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు. ఆని పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నన్నును భక్తులను ఏనాడును కృపతోను, నన్నును భక్తులను ఏనాడును కృపతోను, ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా. ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారమ్ము నా తనుగుణ వ్రాలుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. 35వ కీర్తన తెలుగు క్రైస్త కీర్తన నుండి పాడుకుందాం. ఏడు మాటలు పలికినావా ప్రభువా, ఏడు ముఖ్యాంశములు ఎరుక పరచితివా. ఏడు మాటలు పలికినావా, దేవుండావు కాని ఎడల నిన్ను తీపి చంపు వారిన్ క్షమింపగలవా. జీవమయుండాని ఎడల నిన్ను చావుదే బలుగొట్ట సహింపగలవా. ఏడు మాటలు పలికినావా, రక్షణ కథ నడిపినావా.
ఒకరిన్ రక్షించి పరదైసు కొనిపోయినావా, శిక్షితునికి బోధింపకనే శాంతి లక్షణము చూపుచు రక్షించినావా, ఏడు మాటలు పలికినావా, తల్లికి నొక సంరక్షకుని నీచి ఎల్లరకు మాదిరి కనపరచినావా, తల్లికి సృష్టికర్తావై ప్రేమాతనయుండ వై గౌరవించియున్నావా, ఏడు మాటలు పలికినావా, నరుడావు కాకున్నా ఎడల దేవానన్నేలా విడచితివని అడిగినావా, నరుడావును దేవుండవును గానా పూర్ణ రక్షకుడవని రుజువైనావా, ఏడు మాటలు పలికినావా, ఎన్నిక జనుల ద్వేషంబు నీకు ఎండాయైనందున దప్పిగొన్నావా, ఉన్న ఎండకును బాధకును జీవకూటాలే నందున దాహమన్నావా, ఏడు మాటలు పలికినావా, పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించినావా, ఆ పగలు పగవారి పగలు తుదకు అంతము కాగా సమాప్తమన్నావా, ఏడు మాటలు పలికినావా, కనుక నీ ఆత్మన్మరణమునా నీదు జనకుని చేతుల కప్పగించితివా, జనులందరును ఈ పద్ధతినే కడను అనుసరించునట్లు అట్లు చేసితివా, ఏడు మాటలు పలికినావా, ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఎరుక పరచితివా, ఏడు మాటలు పలికినావా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు. వాక్య గ్రంథమును చదువుకొని దాన్ని నేర్చుకున్నట్లు మా జ్ఞానమును వెలిగించండి. నీ హృదయమును మాకు వెల్లడి చేయము. నీ ఆత్మ సహాయమున వాక్యమును నేర్చుకుని దానిని అనుసరించి కృప మాకెల్లరికూ అనుగ్రహించమని వాక్యనామధరని యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
అనుదిన పాఠము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలైనగా మనము విశ్వాసము గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటివి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలవలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి నీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మల్ని కలవర పెట్టువారు తమను తాము ఛేదించుకునుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారమే ఒకరికొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీయూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదములకు రేపకయు, ఒకరి అందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. శిలువ పాఠములను చదువుకుందాము. శిలువ ధ్యాన పాఠములు.
మార్కు సువార్త 14వ అధ్యాయము 53వ వచనము. మార్కు సువార్త 14వ అధ్యాయము 53వ వచనము. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. లూకా సువార్త 22:54. లూకా సువార్త 22:54. వారు ఆయనను పట్టుకొని ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరంగా వారి వెనుక వచ్చిచుండెను. యోహాను సువార్త 18:12-14 వరకు. అంతటి సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపాకు మామ. కైప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. మరియు 19-23 వరకు. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధన గూర్చి యేసును అడగగా, యేసు, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరు ఎరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలా ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను ఏల కొట్టుచున్నావనెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా ఎల్లరికూ తోడైనను గాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారిని గెత్సెమనే తోటలో బంధించి ఆయనని ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని వెళ్ళారని వ్రాయబడింది. మునుపు ప్రధాన యాజకుని కంటే మునుపు ప్రధాన యాజకుని మామ అయినటువంటి అన్న యొద్దకు ఆయనను తీసుకొని వెళ్ళారని, అన్న మాట్లాడిన పిదప ఆయనను ప్రధాన యాజకుడైన కైప యొద్దకు తీసుకొని వెళ్ళారని చదువుతూ ఉన్నాం. ప్రధాన యాజకుడు ప్రభువుని బంధించి ఎలాగూ ఆయన్ని చంపివేద్దామని ఆలోచన చేసిన యాజకులు, ప్రధానులు, శాస్త్రులు
వారు వేచి చూస్తున్న సమయము ఆసన్నమైంది గనుక ఆ రాత్రి సమయమందు ఆయన్ని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువస్తే అందరూ వచ్చారంట. మనం చదివిన పాఠంలో ఉన్నది కదా, అందరూ ఆయనను చుట్టుముట్టారు. అందరూ ఆయనను సమీపించారు. కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, అందరూ ఆయనని చుట్టిన ఈ సందర్భాన్ని గురించి ప్రవచన రూపకముగా వ్రాయబడింది. కీర్తనలు 22:12 మనం చూస్తూ ఉన్నాం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచూను గర్జించుచూను సింహం వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. ప్రియులరా, యేసు వారిని చుట్టుముట్టారండి. ఆయనను బంధించి ఈడ్చుకొని పోయారని నేడు చదివాం. వృషభములు, ఈ వృషభములు బాషాను దేశపు బలమైన వృషభములు ఆయనను పొడిచివేయటానికి. వృషభములు అనగా ఆంబోతులు లేక కొమ్ములు తిరిగి ఉన్న దున్నపోతులు లేక ఆంబోతులు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, ఈ వృషభములు బాషాను దేశపు బలమైన వృషభములు ఎంత బలంగా ఉండి ఎదురుగా ఉన్నవని పొడిచివేయను, చీల్చివేయను, ఎదుటి వారిని కిందకు పడవేసి త్రొక్కివేయను, వారిని నశింపచేయును. యేసుక్రీస్తు వారిని కూడా ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు, బంట్రోతులు, అధిపతులు, వీరందరూ కూడా ఆయన్ను చుట్టుముట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను బంధించి వేశారు. ఒక గొప్ప హంతకుని వలె, ఒక గొప్ప దోషి వలె ఆయనకు సంఖ్యలు వేశారు. ఆయనను లాక్కుంటూ ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుని గృహంలోనికి తీసుకుని వెళ్ళారు. మునుపు అన్న అనబడే ప్రధాన యాజకుని యొక్క మామ ఆయనతో మాట్లాడినట్లు, ఆయన బోధ గురించి, ఆయన శిష్యుల గురించి ఆయన అడిగినట్లు, అప్పుడు ప్రభు, ఇదిగో ఇక్కడ ఉన్నవారు విన్నారు, నేనేం చెప్పాను, నా బోధ గురించి వాళ్ళకి తెలుసు, నేను ప్రతిరోజు దేవాలయంలో బహిరంగంగా బాహాటంగా అందరున్న దగ్గర నేను బోధించుచూ వచ్చాను. ఏదో నా బోధ విన్న వారందరూ ఉన్నారు కదా, వారిని అడుగు అని ప్రభు సమాధానం చెప్పారు. ప్రభు చెప్పగా అరుణ బంట్రౌతు ప్రధాన యాజకునితో ఇట్లనే మాట్లాడేదని ఆయనను అరిచేత్తో కొట్టాడంట. అప్పుడు ప్రభు, నేనేం తప్పు మాట్లాడ్డాను, నేను కాని మాట మాట్లాడితే ఆ కాని మాట ఏంటో నాకు చెప్పు అని అన్నారట. ప్రియులారా, ఈ విధముగా ఆయన ప్రధాన యాజకుని ఎదుట దోషిగా నిలవబెట్టారు ఈ వృషభములు. ఆయనను నలగొడదామని, నశింపజేద్దామని, తమ బలమైన కొమ్ములతో చీల్చివేద్దామని వారే ఆయన మీద తమ బలమును ప్రయోగించినట్లుగా ఈ దిన పాఠము ద్వారా మనము తెలుసుకొని ఉన్నాం. ఆయన ఒంటరిగా నిలవబడ్డారు.
వీరందరూ ఆయనను చుట్టుముట్టారు. ఏకధాటిగా ఆయన మీద వారి యొక్క దాడిని, వారి యొక్క ఈర్ష్యను ఆయన మీద కుమ్మరించినట్లుగా, ఆయన మీద తమ కోపమును వెలగక్కినట్లుగా, వారి అసూయను ఆయన మీద ప్రయోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రధాన యాజకుడు ప్రజల పక్షముగా ఏమి చేయాలి? విజ్ఞాపన చేయాలి, ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రజల పక్షముగా దేవునికి విన్నవించుకోవాలి. అందుకే కదా యాజకులు, ప్రధాన యాజకులు అటు దేవుని పక్షం నుండి ప్రజలకు తీర్పును తీర్చాలి, లేక న్యాయమును గురించి బోధించాలి. ప్రధాన యాజకులు లేక యాజకుల యొక్క పని ఏమిటి? ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ప్రజలకు నేర్పుటకు వారున్నారన్నమాట, బోధించుటకు వారున్నారు. అయితే ఆ విషయాలు మనకి ఇక్కడ కనబడట్లేదు. ప్రియులారా, మనం చూస్తే నేర్పవలసిన ప్రధాన యాజకులు, దేవుని పక్షముగా ఉండవలసిన యాజకులు, అంటే అనగా మధ్యవర్తులు అని కూడా అనవచ్చు. దేవునికి మనుషులకు మధ్యవర్తులు. ధర్మశాస్త్రం గ్రంథంలో ఉన్న వాటిని, నీతిని, దేవుని ఉపదేశములను ప్రజలకు నేర్పించాలి. తప్పు చేసిన వారిని దేవుని తీర్పు ఏమిటో దేవుని సముఖములో శోధన చేసి తీర్పు విధించి సన్మార్గములు నడిపి వారి పక్షముగా బలులను చేసి వారి పక్షముగా ప్రాయశ్చిత్తము చేసి దేవుని కోపానికి వీరే ఆ బలి రక్తాన్ని నిలిపి వారికి క్షమాపణ నిమిత్తమై వారే దేవాలయంలో కార్యము జరిగించాలి. అటువంటి ఈ యాజకులు ఏం చేస్తూ ఉన్నారు? యాజకులు దేవుని మాటలను తారుమారు చేయుచున్నారు. దేవుని ధర్మశాస్త్రమును తమ తండ్రుల ఉపదేశం, పితృపారంపర్యాచారములను బట్టి ధర్మశాస్త్రమును నిర్వీర్యం చేయుచున్నారు. పితృపర్యాచారములను ధర్మోపదేశములు అన్నట్లుగా వారు బోధిస్తూ ఉన్నారు. మధ్యవర్తిత్వం చేయట్లేదు. వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు క్రొవ్వును, అనగా వారు కసాయి వారు, మంద కాపరులు కాదు, మధ్యవర్తులు కాదు, ప్రజల పక్షంగా నిలవబడిన వారు కాదు. ఇదే కదా పాత నిబంధనలో దేవుడు వీరి గురించి బాధపడింది. మనం చూస్తే వారు భయంకరంగా క్రొవ్వు తినటానికి కసాయి వారిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాపరులకు శ్రమ అని ప్రభువే
వారిపై విధించిన తీర్పు మనం చూస్తూ ఉన్నాం. వారి దుర్భరమైన పరిస్థితి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 56వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే 10వ వచనము, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు అని ఈ కాపరులు ఉంటూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే యెరెమీయా గ్రంథంలో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. యెరెమీయా గ్రంథము 23వ అధ్యాయము ప్రారంభం నుండి చూస్తే, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు, చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షించబోచున్నాను. నా గొర్రెలను గురించి విచారణ చేయక మీరు వాటిని చెదరగొట్టారు అనే మాట మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా అనేక సందర్భాలలో మనము వారి యొక్క భయంకరమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను గదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, పోలివేసిన వాటిని మరలా తోడుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. ప్రియులారా, ఈ భయంకరమైన దుస్థితి యాజకులు, కాపరులు లేక ప్రధాన యాజకులు చేయవలసిన బాధ్యతలు, మందను మేపుట, మంద కొరకు వారు తమ ప్రాణమునైనను ఆయనను సరే పెట్టుట, ఇది యాజకుల యొక్క పని అని వీటి ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అయితే వీరేం చేస్తూ ఉన్నారు? చక్కగా ఉన్న వారిని, మంచి స్థితిలో ఉన్న వారిని వీరే నశింపజేస్తూ ఉన్నారు.
వాటిని వధించి వారి సొమ్మును, వారికి కలిగిన దానిని దోచుకొనటానికి, వారిని మృంగివేయటానికి, వారిని నశింపచేయటానికి ఈ కాపరులు అధికాసక్తి కలిగి గొర్రెలను అనగా తమ యొద్దన ప్రజలను వారే ఏలుతూ ఉన్నారు. కఠిన మనస్కులై ఏలుదురు, బలాత్కారముతో వాటిని ఏలుదురు. ప్రియులారా, ఏలుటకు కాదు వారున్నది ఆ ప్రజలను బలపరచటానికి. దుర్నీతికి నీతికి వ్యత్యాసమేమిటో వారికి బోధించటానికి, నీతి మార్గములో వారిని నడిపించటానికి, దేవుని ధర్మశాస్త్రములో వారు తప్పిపోకుండా ఉండటానికి వారిని నడిపించవలసిన నాయకులు. ఇటువంటి యాజకులు తమ స్వభావాన్ని కఠినము చేసుకున్నారు. వారే స్వప్రయోజనమును చూసుకుంటూ ఉన్నారు. వారే తిండిబోతులయ్యారు, నిద్రాసక్తులయ్యారు, మత్తులయ్యారు. వారే చీల్చుచున్నారు గొర్రెల్ని. గొర్రెల క్రొవ్వును తినివేసి గొర్రెల చర్మాన్ని కప్పుకుంటున్నారు, కానీ వారి బాగోగులు చూడట్లేదు. బలహీనమైన వారిని బలపరచుటలేదు. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించుటలేదు. రోగం గల వాటిని బాగు చేయట్లేదు. గాయపడిన వారికి కట్టుటలేదు. తోలివేసిన వారిని అనగా తప్పిపోయిన వారిని వారు తీసుకుని రావటం లేదు, వెతకటం లేదు. తోలివేసిన వాటిని వారు తోలుకొని రావటం లేదు. ఈ విధముగా మృగము అనగా అపవాది క్రియలకు ప్రజలను అప్పగించి వేశారు. వారి నిమిత్తము ప్రాయశ్చితం అనగా ప్రాయశ్చితం చేయటలేదు. వారి పక్షముగా విజ్ఞాపన చేయటలేదు. ప్రజలను దేవుని అడుగు జాడలో నడిపించటలేదు. ఈ విచారకరమైన పరిస్థితి వచ్చివేసింది యాజకులలో. ఏమి అంటే అధికారము వారు కోరుకుంటూ ఉన్నారు, ఏలుతూ ఉన్నారు, ఏలికలుగా ఉండటానికి. వారి మాట చెల్లవలనని, వారు ఏది చెప్తే అది ప్రజలు వాటికి లోబడాలని. ఇదిగోండి, యేసుక్రీస్తు వారి మీద వారికి ఎందుకంత కోపం, ఎందుకంత ఈర్ష అంటే ఎందుకే వారు చేయుచున్న ఈ దురాఘాతములన్నిటినీ, ఈ తప్పుడు క్రియలన్నిటినీ ప్రభు ఎత్తి చూపించారు. వారిలో ఉన్న లోపములను ప్రభు మాట్లాడారు. ప్రజలందరూ ఆయన వెంట వెళ్తున్నారు, ఆయనకు లోబడుతున్నారు, ఆయన ప్రభువా అంటూ ఉన్నారు, ఆయనను బోధకుడా అంటూ ఉన్నారు. మేము కదా బోధకులము, మేము కదా ప్రభువులుగా ఉండవలసిన వారము. ఇతడు ఎవరో ఒక వడ్లవాణి కుమారుడు. ఇతనికి విద్య లేదు, సొమ్ము లేదు, ఆస్తి లేదు, పలుకుబడి లేదు, అధికారం లేదు, ఏమీ లేదు. లోకం ఈయన వెంట వెళ్తుంది, ప్రజలందరూ ఈయన వెంట వెళ్తూ ఉన్నారు, జనాంగములు ఈయన వెంబడి వెళ్తూ ఉన్నాయి. మా విలువ తగ్గిపోతుంది, మా మాటకు బలము తగ్గిపోతూ ఉంది, మా పలుకుబడి తగ్గిపోతూ ఉంది. ప్రజలు ఈయన వెంట వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయన దేవాలయంలో బోధిస్తూ ఉంటే అందరూ ఈయన చుట్టూ గుమిగూడుతూ ఉన్నారు. మా బోధన ఎవరు లక్ష్యం చేయటలేదు. ఇవే కారణాలు. ఈ కారణాల వలనే ఆయనను ఎప్పుడు చంపివేద్దామా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వీటికి తోడు ప్రభువే ఇంకా వాటిలో ఉన్న వేషధారణను ఎత్తి చూపిస్తూ ఉన్నారు. వారిలో ఉన్న వేషధారణ, వారిలో ఉన్న అక్రమము, వారిలో ఉన్న బలహీనమైన స్థితి, వారు కేవలం బోధించేవారే కానీ అనుసరించేవారు కాదని, వారు పెద్ద పెద్ద విషయాలని పట్టించుకొనక చిన్న చిన్న విషయాలు అనగా
మీరు దోమను ఒడిగట్టి ఒంటను మృంగువారు అని ప్రభు చెప్పారు కదా. మీరు విధవరాళ్ళ ఇండ్లను దిగమృంగువారు అని వారి యొక్క వ్యభిచార స్థితిని, బలహీనమైన స్త్రీలను, వారు బలాత్కారం చేసిన విషయములను, అనాథలను, తండ్రి లేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని వారు బానిసలుగా చేసుకొని వారిని బలహీనముగా పరిచి వారిని దుఃఖపరిచిన విషయాల గురించి, వారు వెలుపట నిలువుటంగీలు వేసుకొని అగ్రపీఠములు కోరుతూ, సంత వీధిలో వందనములు కోరుతూ, వారు మాయ కలిగి దీర్ఘ ప్రార్థన చేయవారు, మోసపు ప్రార్థనలు చేయవారని, వారే పితృపర్యాచారములకు ఎక్కువ విలువ, ధర్మశాస్త్రం కంటే ఎక్కువగా, దేవుని మాటల కంటే, దేవుని ఆజ్ఞల కంటే ఎక్కువ విలువ ఇచ్చి ఆయన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని నిర్వీర్యము చేయుట, ఈ విధంగా వారు లోపల వారి హృదయాలున్న దోపు, అజితేంద్రియత్వం, కోపము, ద్వేషములు, అసూయలు, వీటన్ని గురించి ప్రభువు వెల్లడి చేశారు. వారి హృదయంలో అనుకొనిచిన తలంపులను ప్రభువు చెప్పేసేవారు. వారి హృదయంలో వారి ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే తలుస్తున్నారో ప్రభు దాన్ని వెలుపటికి చెప్పేసేవారు. ఈ విధంగా మనం చూస్తే ప్రభువు యొక్క స్థితిని వారు సహించలేక, ఓర్వలేక ఆయనని చంపివేయటానికి ఎన్నో దినముల నుంచి ఎదురు చూస్తూ ఉన్న సమయమున ఎన్నో పన్నాగములు, ఎందరో సాక్షుల్ని ఆయన ఈ మాటలు తికమిక పెట్టాలని, ఆయన మీద తప్పుడు నేరములు మోపాలని, ఆయన ఎక్కడ దొరుకుతాడా, ఏ చిన్న లోపం మనకు దొరుకుతుందా, ఆయన ఏదో ఒక తప్పు చేస్తారు కదా అని ఆయన మీద మనం అనుకోవచ్చు. గూఢాచారులను కూడా పెట్టి ఉండొచ్చు. ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏమేమి చేస్తూ ఉన్నాడు, స్త్రీలలో ఆయన ఏ విధంగా ఉంటూ ఉన్నాడు. అనేక స్త్రీలు ఆయనకు ఉపచారం చేయడానికి కూడా వచ్చారు కదా, వారితో ఆయన సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఏ విధముగా అవి కూడా వారు ప్రయోగించి ఉండవచ్చు. ప్రియులారా, ఈ విధముగా ఆయన ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్న సమయంలో ఎక్కడ కూడా వారికి అవకాశం దొరకలేదు ఆయనను పట్టుకోవటానికి. మాటల్లో ఆయన చిక్కుపరచలేకపోయారు, క్రియలలో ఆయనను పట్టుకోలేకపోయారు, బోధలో ఆయనను తప్పు పట్టలేకపోయారు. ఆయన ప్రశ్నలు వేయగా ఆయన ఇచ్చిన సమాధానములలో లోపములు తీయలేకపోయారు. ఆయన వేసిన ప్రశ్నలకు వీరు జవాబు చెప్పలేకపోతూ ఉన్నారు. ఆయన వారి హృదయంలో ఉన్న విషయాలు చెప్పేసరికి వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వారిలో ఉన్న విషయాలు, వారి తప్పిదములు ఆయన వెల్లడి చేసేసరికి వాటిని ఎట్లా కప్పిపుచ్చుకోవాలో, ప్రజల ముందు వాటిని ఎట్లా కప్పిపెట్టాలో వారికి అర్థం అవటం లేదు. ఇంకా వారు ఊగిపోతున్నారన్నమాట, వృషభాలాగా. ఇంక ఏదో విధముగా ఆయన నశింపచేయాలి. ఈ సమయంలో ఆయన శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా వారికి అవకాశం ఇచ్చారు. ఎదుగు నేను అప్పగిస్తాను, ఆయన మీరు పట్టుకునే సమయాన్ని నేను చూచి తగిన సమయాన్ని ఒంటరిగా ప్రజలు లేని సమయంలో మీరు బంధించే విధముగా నేను చూస్తాను, ఆయన నేను మీకు అప్పగిస్తాను అని ఈ ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించేసరికి ఇంకా వారి సంతోషానికి అవధులు లేనివిగా ఉండవచ్చు. దీని కొరకే కదా మేము ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నది. ఆయనను ఎప్పుడు బంధిద్దామా, ఎప్పుడు పట్టుకుందామా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు అవకాశం దొరికింది అన్నట్లుగా వారే సంతోషించి ఈ గెత్సేమనే తోటలో ప్రభువుని చిక్కించుకున్నారు.
చిక్కించుకొని ఆయనను బంధించి ఈడ్చుకొని వారి సముఖంలోనికి తీసుకొని తెప్పించుకున్నారు. ఇక ఆయనను బంధించాం. ఇక ఆయన మీద తప్పుడు నేరములు మోపాలి. ఆయన దొరికాడు. తప్పు చేసిన తర్వాత పట్టుకోవడం కాదు, పట్టుకొని ఆయన మీద తప్పు అంటిద్దాం. ఆయన మీద తప్పు నేరము మనమే ఆయన మీద రుద్దుదాం అని వారు యోచన చేసుకున్నట్లుగా ఏ విధము చేతనైనను ఆయన చంపివేయాలి, ఆయనను సిలువ వేయాలి లేక చంపివేయాలి. ఆయనకు భయంకరమైన మరణము కలగాలి. ఈ మరణము అందరికీ బయలుపడాలి. ఆ ప్రాంతంలో అన్నింటిలో అందరికీ ఈయన మరణం గురించి తెలియాలి. అంత అవమానకరమైన, ఘోరమైన, భయంకరమైన మరణము ఆయనకి కలగాలని వారే ఆలోచన చేశారు. ప్రియులరా, ఈయన దానికి ఒప్పుకున్నారు కనుకని ఆ మధ్యలో మౌనముగా ఆయన నిలవబడ్డారు. చుట్టూ ఈ బలమైన వృషభములు నిక్కుటమైన కోపంతో కళ్ళెర్ర చేసి ఆయన మీద పొగలు కక్కుతూ చూస్తూ ఉన్నారు. వారి యొక్క కోప తాప, ద్వేష తాపము ఆయన మీద పడుతూ ఉన్నది. ఆ వేడిమి, ఆ సెగ ఆయన మీదకి వచ్చిచున్నట్లుగా మన ఆత్మీయ నేత్రముతో మనము దాన్ని ధ్యానించవచ్చు, తలంచవచ్చు. ప్రభునందు ప్రియులారా, ఈ వృషభములు ఆయనను చీల్చటానికి నిలవబడ్డ సన్నివేశాన్ని నేడు మనము చదివామండి. కాబట్టి మరి ఒకసారి చదువుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము 22వ కీర్తన. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచూను గర్జించుచూనుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. ప్రియులారా, ఈ బలమైన వృషభములు ఆయన యొక్క దీన స్థితి మీద తమ బల ప్రయోగము చేయుటకు సిద్ధపడుతూ ఉన్నాయి. కాళ్ళు జాడిస్తూ ఉన్నాయి. దుమ్ము లేపుతూ ఉన్నాయి కాళ్ళు. ఇంకా అవకాశం దొరికింది, ఆయనను చీల్చివేయవచ్చు అనే మాట వారే తమ మనస్సుల సంతోషంతో ఆయన మీద కోపతాపములను ప్రయోగిస్తున్నట్లుగా మనం నేడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, చుట్టూ భయంకరమైన అగ్ని, ఆయన నిలవబడ్డారు. అగ్ని ప్రయోగం ఆయన మీద, ఆయన మధ్యలో నిలబడి పయించుచూ ఉన్నారు. ఇదంతయు మనకు చలువని ఇచ్చుటకే. మన దైవజనులు చేసిన ఉపదేశములలో శిలువ ద్వారా మనకు విలువ, శిలువ ద్వారా మనకు చలువ అని బోధించారు. చలువ అంటే మనకు నెమ్మది, ఉపశమనము, చల్లదనము, నీడ, ఆశ్రయము అని కూడా మనం అనుకోవచ్చు. ఆయన వీరి ద్వేష తాపమంతటిని భరించి, నరుల యొక్క ద్వేషము, నింద యొక్క తాపములు
ఇవన్నీ ఆయన భరించి ఆయన చాటుకి ఆయన యొద్ద ఆయన చెంత నివసించిన వారికి చలువనిచ్చు ప్రభువు, నీడనిచ్చు ప్రభువు. ఎంత చలువ! నిజముగా మనము ఈ చల్లదనము, శిలువ యొక్క చల్లదనము అందుకుంటే మన హృదయము నెమ్మదితో సంతోషముతో ఉప్పొంగును. ఎండ తాపము ఉందనుకున్న భయంకరమైన వేసవి ఎడారిలో చక్కని చలువనిచ్చే దట్టమైన నీడనిచ్చే వృక్షం ఉందనుకోండి, ఆ క్రింద కూర్చుంటే ఎంత ఉపశమనము, ఎంత సంతోషము, చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ లోకములో, ఈ పాడు లోకములో, ఈ దుష్ట లోకములో, అపాయకరమైన కాలములో నెమ్మదితో మనము చింత లేకుండగా సమాధానముతో నివసించుటకు ఈ శిలువ చలువలోనికి మనము రావలసిన వారమై ఉన్నాం. ఈ వృషభముల ఉగ్రతలో ప్రభువు నిలిచి మనకేమిచ్చారు? మనకు చలువనిచ్చారు, మనకు నెమ్మదినిచ్చారు, మనకు విశ్రాంతినిచ్చారు, మనకు సంతోష సమాధానములనిచ్చారు అని సంతోషముతో ఆయనకి నమస్కారములు చెల్లించుటకే మనము వీటిని తలంచవలసిన వారమైనా ఆయనకి నమస్కారములు, కృతజ్ఞతావందనములు చెల్లించవలెను. ప్రభునందు ప్రియులారా, ఈ ధ్యానము లేక వీటినన్నిటినీ దినం వెంబడి దినం మనం చదువుకుంటున్న పాఠముల ద్వారా ప్రభువు ఏదైతే సహించారో, ఏదైతే మన కొరకు సంపాదించారో, ప్రభు సహించిన దాన్ని తలంచటం, దాన్ని బట్టి మనకేమి సంపాదన చేశారో దాన్ని తలంచటం, విశ్వాసంతో దాన్ని అందుకొనటం, సంతోషంతో ఆయన కృతజ్ఞతాసు చెల్లించటం, ఇది ఏం కదా శిలువ ధ్యానములు. అసలైన శిలువ ధ్యానములు అంటే ఇవే కదా. కాబట్టి నేడు మనస్సు వీటిపై, ఈ చరిత్రపై, ఈ ప్రభు యొక్క శ్రమల చరిత్రపై నిలిపి సంతోష సమాధానాలు అందుకొనటానికి ఈ ప్రత్యేకమైన వ్రత దినములు ప్రతి సంవత్సరము మనం ఏకీపించడానికి దేవుడింత ధన్యతను మనకు అనుగ్రహించారు. శిలువ ధ్యానముల ద్వారా శిలువలోని చలువ సంపాదన చేసుకుందాము. శిలువలోని చలబలము, శిలువలో మనం అందుకోవలసిన నీడ, ఉపశమనం, విశ్రాంతి నేడు మనము అందుకొని ఎడలా ఎంతో మనకి నెమ్మది. విశ్రాంతి తీసుకున్నటం బట్టి ఏంటి? మన శరీరము, మన ఆత్మ, మన జీవము రెన్యూ అవుతుంది, రిజ్యూనేట్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి మనము మరలా నూతన శక్తి, నూతన బలం. ఒక రాత్రి పడుకున్నామంటే తర్వాత రోజుకి మన శరీరము పనులు, మళ్ళా మన పనులు, దినవారీ పనులు చేసుకోవడానికి మన శరీరం శక్తి సంపాదించుకుంటుంది. కాబట్టి విశ్రాంతి ద్వారా నూతనమైన శక్తి, నూతనమైన బలం. అదేవిధంగా శిలువ చలువను సంపాదించుకొని విశ్రమించటం బట్టి, సమాధానం పొందటం బట్టి ఇంకా ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలమును నూతనముగా మనము అందుకొనవచ్చు, మరలా రిఫ్రెష్ అవ్వచ్చు. కాబట్టి ఈ శిలువ చలువ మనల్ని మరలా నూతనమైన బలముతో మనల్ని నింపుతుంది. కాబట్టి ఆ నూతనమైన బలము, నెమ్మది, సంతోషము మనం అందుకొనొచ్చు. శిలువధారికి నిరంతరం కృతజ్ఞులమై ఉండి ఆయనకి వందనములు చెల్లించు. ఈ చలువలో సుందరమైన స్థితిని సంపాదన చేసుకుంటూ ఆయన వధువుగా సిద్ధపడి ఆయన మేఘంలోనికి ఆకర్షింపబడగలిగిన ధన్యత
ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కొద్ది సమయము మౌనమై ఉండి ప్రభు వైపు చూద్దాము. కళ్ళు మూసుకొని నేటి దిన పాఠములను మనస్సుతో చూచుటకు, మనసారా చూచుటకు ప్రయత్నము చేద్దాము. ఆయననే ఆ రాత్రి బంట్రౌతులు, అధికారులు, సహస్రాధిపతి ఆయనను బంధించి శిష్యులందరూ పారిపోయారు. ఒంటరిగా ఆయనను ఈడ్చుకొనుచు ప్రధాన యాజకుని యొక్క గృహంలోనికి ఆయనను తీసుకొని వెళ్ళినట్లుగా మనమే చూచుచూ ఉన్నాము. ప్రధాన యాజకుని గృహమందు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. ఇదిగో ఆయనను బంధించుకొని తీసుకుని వస్తామని ఇస్కరియోతు యూదా బంట్రౌతులను వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రధాన యాజకుని గృహముల నుండే బయలుదేరారు. ఎందుకనగా ప్రధాన యాజకుని యొక్క దాసుడు మల్కు కూడా వచ్చాడు కదా గెత్సెమనే తోటలోనికి. ఆ దాసుడు కూడా వచ్చాడు అనగా ఈ బంట్రౌతులు, సైనికులు ఈ ఆయుధములు పట్టుకొని ప్రధాన యాజకుని గృహముల నుండే బయలుదేరి ప్రభుని బంధించుకుని తీసుకుని వచ్చుటకు గెత్సెమనే తోటకు బయలుదేరారు.
ఆయన వచ్చి వేస్తారని, ఆయనను ప్రశ్నలతో చీల్చివేయుటకు, నేరములు ఆయన మీద మోపుటకు, అబద్ధ సాక్ష్యములు నిలుపుటకు ఏ విధము చేతనైనను ఆయనను చీల్చివేయవలెను. ఈ అవకాశమును పోగొట్టుకొనకూడదు. మునుపు ఎన్నో ప్రయత్నములు చేశాము, కానీ ఆయనను చిక్కించుకొనలేకపోయాము. కానీ ఈసారి తప్పిపోకూడదన్నట్లుగా ఆయనను తీసుకొని వచ్చుచున్న సమయములో, ఇంకను ఆయన రాకపూర్వమే వీరు గుమికూడి ఏ విధముగా ఆయనను చిక్కించుకుందుమా అని ప్లానులు వేసినట్లుగా మనము గ్రహించవచ్చు. ఏ విధముగా ఆయనను చిక్కించుకుందుమా, ఆయనను ఏ విధముగా చీల్చుదుమా అని పన్నాగములు పన్నుచూ ఉన్నారు. ఈ బాషాను దేశపు బలమైన వృషభములు ఎదురు చూచుచున్నవి. ప్రభునందు ప్రియులారా, వీటన్నిటినీ తలంచుచున్న మనమే నేడు ఈ చివరి దినములలోనూ, ఈ సమయములోనే సంఘమున్నదని, ఈ పరిస్థితులలోనే సంఘమున్నదని గ్రహించవలెను. ఇదిగో లోకం వలన నాకు శ్రమ కలిగింది, మీకు కూడా కలుగుతుంది అని ప్రభువు చెప్పలేదా? ఆయనకు కలిగినటువంటి పరిస్థితులు నేడు సంఘములకు కూడా కలుగుచున్నవని, సంఘమును ఎట్లు చీల్చివేయగలదామా, సంఘమును ఎట్లు నశింపచేయుదుమా, ఏ నేరములు మోపుదామా, ఏ విధముగా తప్పుపడదామా, ఏ విధముగా హింసించుదామా అని నేడు బలమైన బాషాను దేశపు వృషభములు చుట్టుకున్నవి సంఘమును. ప్రభునందు ప్రియులారా, యేసును చుట్టుకున్నట్లునే నేడు యేసు రూపము దాల్చుచున్న సంఘము కూడా వృషభముల చేత చుట్టబడి ఉన్నది. దీనిని తలంచుచు యేసువారు ఈ వృషభముల మీద ఎదురు దాడి చేసినా లేక సహించనా, మౌనము వహించనా, ఎందులకు ఆయన ఈ విధముగా చేసెను? ఇది మనకు గొప్ప ఉపదేశమయ్యున్నది. వృషభముల చేత చుట్టుకొనబడిన సంఘములో చేరిన వారులారా, యేసువారి శిలువ శ్రమలను తలంచుటను బట్టి నేడు మనమును ఆ స్థితిని అనుసరించుటకు యేసువారి వలె
ఈ వృషభములను ఎదుర్కొనుటకు సిద్ధపడవలెను సిద్ధపడవలెను. నేడు ఆయనకు ఎదురైనవే ఈ చివరి దినముల్లో సంఘములకు ఎదురగుచున్నవని గ్రహించచ్చు వేరే విధముగా వారిని ఎదుర్కొందుమని ఇతరమైన మార్గములను ఎంచుకొనక, ఇతరమైన ఆలోచనలను అనుసరించక, యేసు ప్రభువు వలె మనమును ప్రవర్తించుటకు సిద్ధపడదాము. కొద్ది సమయము ఆ ప్రభువునే తలంచుచు, మా ప్రభువా, మేము ఏ విధముగా ఈ పరిస్థితులలో నీ వలె ఉండగలమో మాకు నేర్పుము, మాకు ఉపదేశించుము. ఆత్మవైయున్న తండ్రి, ఆత్మ తండ్రి, మమ్మును సిద్ధపరచుము అని కొద్ది సమయము మౌనులమై ఆయన సాన్నిధ్యమందు కనిపెట్టుకుందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా దేవా, ఈ దినము, ఈ కొద్ది సమయము నీ తట్టు మా కనులెత్తి చూచుటకు, నీ మాటల తట్టు మా మనస్సు నిలుపునట్లు మీరు కృప చూపించారు. స్తోత్రములు. ఏకీవించిన వారందరిని బట్టి మీకు వందనాలు. దేవా, ఇంకను కుదురుబాటు మాకు దయచేయము. మా మనసులకు దయచేయము, మా జీవితంలోకి దయచేయము, మా భక్తికి దయచేయము, మా విశ్వాసం ఇంకను కుదురుపరచుము, స్థిరపరచుము. దేవా, ఈ శివ ధ్యానముల ద్వారా నీ శక్తితో మమ్మల్ని నింపుము. మా బలహీనతలు మేము జయించినట్లు, మా శరీర క్రియలను విడిచివేయునట్లు, ఆత్మఫలమును కలిగి ఉన్నట్లు మీరే ఒక్కొక్కరిని దీవించుము. మమ్మను, మా కుటుంబములను, మాకు కలిగిన సమస్తమును దీవించుము. కృపాక్షేమములు దయచేయము, క్షేమాభివృద్ధి దయచేయము, సంతోష సమాధానములు దయచేయము. దేవా, ఏకీభించిన వారందరి హృదయంతరంగములో ఉన్న సంగతులను నీకు అప్పగించిన వారి మనోవాంఛలను, వారి యొక్క ప్రార్థనా మొరలను మీ సన్నిధికి చేర్చుకును. మీరు కృప చూపించి దేవా, మీరే నెరవేర్పులు దయచేసి సంతోషింపచేయము. మీరే ఘనత పొందుము. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపుము. సెలవు తీసుకుంటున్నాము. క్షేమం దయచేయము. మరలా మీ సాన్నిధ్యం ముందు చీరు పర్యంతం మమ్మల్ని మీ స్వాధీనం అందించుకుని నీకు ఇష్టలుగా మేము జీవించినట్లు సహాయం చేయమని, అపవాదికి అవమానము, సిగ్గు, అపజయం కలిగించమని, మమ్మల్ని మీరు ఆకర్షితపరిచి ఆయత్పరచమని త్వరగా పెళ్లి కుమారుడు వచ్చిచున్న యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసిన వారు మేము క్షమించలాగు మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవి. ఆమేన్. ప్రవేశ రక్తములకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తములకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకల సర్వనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెన సదా ఎల్లరికూ తోడైనను గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.